శ్రీ గురుభ్యో నమ. ఆర్ఎన్ ఆస్ట్రాలజీ టీవీకి స్వాగతం. జాతకంలో శని కేతు గ్రహాల కలయిక ఒకే రాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరించడం జరుగుతుంది. ఈ ఫలితాలు ఏ లగ్నంలో జన్మించిన వారికైనా వర్తిస్తాయి, అంటే అన్ని లగ్నాల వారికి వర్తిస్తాయి. ఇక్కడ లగ్నంతో పని లేదు, ఏ రాశిలో కలిసి ఉన్నారో సంబంధం లేదు, అన్ని లగ్నాల వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి. శని కర్మకారకుడు, కేతువు మోక్షకారకుడు. ఈ రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిలో ఉంటే జాతకుడికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు వివరించడం జరుగుతుంది. ఏ జాతకములో అయితే శని బలంగా ఉంటాడో వారికి ఆయుర్దాయం బాగుంటుంది, అదేవిధంగా మంచి ఉద్యోగ భద్రత, వృత్తి భద్రత అనేది ఉంటుంది, అంటే స్థిరమైన ఉపాధి అనేది ఉంటుంది. ఎప్పుడైతే కేతు శనితో కలుస్తాడో వృత్తి విషయంలో అనిశ్చిత పరిస్థితి కొనసాగుతుంది. శనికేతు కలయికున్న జాతకులు వృత్తిపరంగా సెటిల్ అవటానికి ఎక్కువ టైం తీసుకుంటారు. ప్రారంభంలో వారికి స్థిరమైన వృత్తి కానీ లేదా ఉద్యోగం కానీ లభించదు. 3 లేక 4 ఉద్యోగాలు మారిన తర్వాత స్థిరమైన వృత్తి లభిస్తుంది. అదేవిధంగా కేతు టెన్షన్స్ కారకుడు కాబట్టి శనికేతు గ్రహాలు కలయిక ఉండేటువంటి వాళ్ళకి వృత్తి ఉద్యోగ విషయాల్లో అనేక టెన్షన్స్ వాళ్ళకి ఉంటాయి. దీని ప్రభావం వల్ల వాళ్ళు తరచూ ఉద్యోగాలు మారుతూ ఉంటారు. స్థిరమైన ఉద్యోగం రావటం బాగా టైం తీసుకుంటుంది, అంటే ప్రారంభంలో వీరికి స్థిరమైన వృత్తి కానీ ఉద్యోగం కానీ లభించదు. జీవిత ద్వితీయ భాగంలో కొంత అనుకూలత కనపడుతుంది. అయితే శనికేతు గ్రహాల మీద గురుగ్రహ సంబంధం కనుక ఉన్నట్లయితే ఉద్యోగ విషయాల్లో మార్పులు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, కానీ స్థిరమైన ఉద్యోగమే ఉంటుంది. శనిగ్రహ చూపు లేదా శనిగ్రహ సంబంధం వల్ల వాళ్ళు ఉద్యోగాలు పెద్దగా మారరు, మారినా కానీ వారికి ఏ ఉద్యోగం లభించినా కానీ స్థిరమైన ఉద్యోగమే లభిస్తుంది. ఈ గురుగ్రహ దృష్టి లేకుండా కనుక ఉన్నట్లయితే తరచూ ఉద్యోగాలు మారటం, తరచూ ఉద్యోగాలు పోవటం, అదేవిధంగా ఉద్యోగాలు విపరీతమైన టెన్షన్స్ ఉంటాయి. కొంతమందికి ప్రారంభంలో స్థిరమైన ఉద్యోగాలు లభించవు. ఇక శనికేతు గ్రహాల కలయిక ఉన్నవారు ఎక్కువగా సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా డాక్టర్సు, లాయర్సు, ఆస్ట్రాలజర్స్, వాస్తు పండిట్స్, వీళ్ళందరి జాతకాల్లో శనికేతు గ్రహాల కలయిక మనం గమనించవచ్చు. ఇప్పుడు చెప్పిన ప్రొఫెషన్స్ అన్నీ కూడా సమాజానికి సేవ చేసే రంగాలే. అంటే కొంత ప్రాఫిట్ మోటివ్, అంటే మనీ మ్యాటర్ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానే చాలామందికి ఉపయోగపడుతూ ఉంటారు. అందువల్ల ఈ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇక వీరికి బాగా కలిసి వస్తుంది. శనికేతు గ్రహాలు చాలామంది డాక్టర్స్ జాతకాల్లో మీరు గమనించండి, శనికేతు గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయి, లేదా శని నుండి కేతువు కానీ కేతువు నుండి శని కానీ కోణాల్లో ఉంటారు. వీరు డాక్టర్స్కి ఎక్కువ రాణిస్తారు, లాయర్స్గా రాణిస్తారు, ఆస్ట్రాలజర్స్గా రాణిస్తారు. అది ఇండిపెండెంట్ ప్రాక్టీస్గా రాణిస్తారు. అది కేవలం సేవా రంగంలో ఉన్నారు కాబట్టి వారికి అది సూటబుల్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కానీ వీరికి ఉద్యోగంలో చాలా సమస్యలు ఉంటాయి. కొంతమంది ఉద్యోగాన్ని మానివేయటం కూడా జరుగుతుంది. ఎక్కువ మంది శనికేతు గ్రహాలు కలయికున్న ఎక్కువ మందిలో ప్రభుత్వ ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు కూడా ఆ జాబ్లో ఉండే టెన్షన్స్ లేదా వీరికి మనసుకు కష్టం కలగటం, వీరికి ఇబ్బంది కలగటం, వీరి సొంత కారణాల వల్ల వారు ఉద్యోగాన్ని మానివేసి వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇట్లా చాలామంది జాతకాల్లో మనం గమనించవచ్చు. అంటే మన శనికేతు గ్రహాలు కలవటం వల్ల శని వృత్తికారకుడు కాబట్టి కేతు ఎప్పుడైతే శనితో జాయిన్ అవుతాడో ఆ వృత్తిపరమైన సమస్యలు అధికంగా ఉంటాయి. ఇది మనం స్థూలంగా గుర్తుపెట్టుకోవాలి. వృత్తిపరమైన సమస్యలు అంటే స్థిరమైన ఉద్యోగం లేదా వృత్తి లభించడం ప్రారంభంలో కష్టం అవుతుంది. తరచూ ఉద్యోగాలు, ప్రదేశాలు మారుతూ ఉంటారు. 3 లేక 4 ఉద్యోగాలు మారిన తర్వాత స్థిరమైన ఉద్యోగం అనేది వీరికి లభిస్తుంది. ఇక ఇంకో ముఖ్యమైన విషయం వీరు కూడా గమనించాలి. ఎవరి జాతకాల్లో అయితే శనికేతు గ్రహాల కలయిక ఉంటుందో వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద పెట్టుబడులతో వ్యాపారాలు చేయకూడదు. చేస్తే నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుమారు వారికి 42 సంవత్సరాలు నిండే వరకు వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉద్యోగ రంగంలోనే ఉండటం మంచిది. ఉద్యోగాలు మారినా కానీ స్థిరాస్తులు నష్టపోకుండా ఉంటారు. వాళ్ళు కనుక వ్యాపారాలు చేస్తే మాత్రం
స్థిరాస్తిని నష్టపోయే అవకాశం ఉంటుంది 42 సంవత్సరాల లోపు కనుక పెద్ద పెట్టుబడులతో వ్యాపారాలు చేస్తే. అందులోనూ ముఖ్యంగా నిలకడలేని వ్యాపారాల జోలికి వీళ్ళు అసలు పోకూడదు. ఇది ముఖ్యంగా గమనించాలి. అంటే షేర్ మార్కెట్, కమిషన్ బిజినెస్ కూడా చాలా డేంజరస్ వీరికి. కమిషన్ బిజినెస్ అంటే మిర్చి కొనుగోలు చేయటం, అపరాలు కొనుగోలు చేయటం, ఇటువంటి బిజినెస్లు అనమాట. అంటే నిలకడలేని వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్ళకూడదు. నిలకడలేని వ్యాపారాల జోలికి వెళ్తే పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. శని మోక్షకారకుడు కాబట్టి ఇహలోక సంబంధమైన సుఖాలను కానీ సౌఖ్యాలను కానీ ప్రసాదించడానికి ఇష్టపడ్డు. శని కర్మకారకుడు కాబట్టి, వృత్తికారకుడు కాబట్టి, శని కేతు కలయిక వల్ల, కేతు ప్రభావం వల్ల చేసే వృత్తి ఉద్యోగాల సమస్యలు, నష్టాలు, స్థిరమైన ఉద్యోగం లభించకపోవటం, చాలా కాలం పాటు జీవితంలో సెటిల్ అవ్వలేదన్న బాధ ఉండటం, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. మరి వీరు ఏ రెమెడీస్ చేయాలి? శనికేతు గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉన్నవారు ముఖ్యంగా గణపతి ఆరాధన చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా మంగళవారం రోజు గణపతిని గరికతో అర్చించాలి. అయితే సమీపంలో ఉండే గణపతి ఆలయంలో కనీసం 7 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం ఆచరించాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల కూడా కేతువు సంప్రీతి చెందుతాడు. మంగళవారం రోజు హనుమదారాధన చేయటం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా 11 సార్లు చదవటం, నెలకి 2-3 మంగళవారాలు, నెలకి 1-2 మంగళవారాలు ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రదక్షిణాలు చేయటం, ఇటువంటి కనుక చేసినట్లయితే కొంత కేతుగ్రహ శాంతి లభించి స్థిరమైన వృత్తి లేదా ఉద్యోగం ఉండే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా శనికేతు గ్రహాల కలయిక ఉండేటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామిని, అదేవిధంగా గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ కనుకున్నట్లయితే వీరికి ఆ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. తర్వాత ఈ కలయిక ఉండేటువంటి వాళ్ళు ఎడమ చేతి చిటికిన వేలికి వైడూర్యాన్ని కనుక ధరించినట్లయితే సమస్యలు కొంచెం తగ్గుముఖం పడతాయి. మినిమం ఒక 2 క్యారెట్లు ఉండేలాగా వైడూర్యాన్ని తీసుకొని ఎడమ చేతి చిటికిన వేలికి కనుక ధరించినట్లయితే కేతుగ్రహ సమస్యలు తొలగిపోతుంది. అదేవిధంగా స్థిరమైన వృత్తి లేదా ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ ఫలితాలు అన్ని లగ్నాల వారికి వర్తిస్తాయి. ఏ లగ్నంలో జన్మించిన వారికైనా ఈ ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఏ నక్షత్రంలో పుట్టిన వారికైనా ఈ ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఏ రాశిలో కలిసి ఉన్న శనికేతువులు ఇదే విధమైన ఫలితాలు వస్తాయి. ఇది అన్ని లగ్నాలకి వర్తిస్తుంది. లగ్నంతో ఇక్కడ నిమిత్తం లేదు, నక్షత్రంతో నిమిత్తం లేదు. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.